ప్రేమింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు సువిశేష సౌరభాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈనాటి సువిశేష ధ్యానానికి మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మానవ జీవితంలో సవాళ్ళు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అవి జీవితంలో సింహభాగమై ఉంటాయి. ఆ సవాళ్లను ధైర్యముగా ఎదుర్కొనాలా లేక సవాళ్లకు లొంగిపోవాలా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు ఒక క్రొత్త బోధను ఈరోజు మనకు అందిస్తున్నాడు. ఆ బోధే మానవులకు జీవితంలో ఎదురయ్యే సర్వసాధారణమైన సవాళ్లకు ఏమాత్రము తీసిపోనటువంటి శత్రువులను కూడా ప్రేమించడం. యూదులకు శత్రువులంటే తమ జాతికి, తమ మతానికి చెందినవారు. పొరుగువారి ప్రేమకు సంబంధించిన ఆజ్ఞ వారికి ఇవ్వబడినప్పటికీ తమ జాతికి, మతానికి చెందిన వారిని మాత్రమే పొరుగువారిగా అంగీకరిస్తూ వారినే ప్రేమిస్తూ ఇతరులను, యోధ మతానికి బయట ఉన్న వారిని ప్రక్కన పెట్టి అన్యులైన వారిని ద్వేషించటం మొదలుపెట్టారు. వారి శత్రువులను కూడా ప్రేమింపమని యూదులను ఆదేశించటం ద్వారా యేసు ప్రభు తమ యొక్క సాంప్రదాయక, అనాది ఆచార సంబంధమైన విధానము లేక వైఖరి నుండి యోధ ప్రజలను, వారి పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను బయటకు రమ్మని ఆహ్వానిస్తూ తమ శత్రువులను కూడా తమ వారి వలె ప్రేమిస్తూ సమస్త మానవాళికి తమ వలె సోదర ప్రేమతో ప్రేమానురాగాలను పంచమన్నాడు. ఈ సందర్భంలో మన పరలోక తండ్రిని ఉదాహరణగా మనకిస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో చెప్పబడినట్లు, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక అని చెప్పిన సకల సంపూర్ణుడైన పరలోక తండ్రి మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో చెప్పినట్లు దుర్జనులపై, సజ్జనులపై సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపజేస్తున్నాడు. సన్మార్గులపై, దుర్మార్గులపై పక్షపాతం లేకుండా వర్షమును కూడా ఒకే విధంగా వర్షింపజేయుచున్నాడు. ఆ విధంగా తన ప్రజలకు మంచి చేయడం ఏనాడు మానకుండా దేవుడు మార్పులేని తన ప్రేమను షరతులు లేకుండా చూపుతాడని రుజువు చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనము కూడా యూదుల లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటూ మనలాంటి అభిప్రాయము, మనస్తత్వము, సంస్కృతి, సంప్రదాయము మన మతస్థులతోనే కలిసి తిరుగుతూ ఉంటాం. అలా ఇతరుల నుండి మనలను మనం వేరుపరుచుకుంటాం. ఆచార సంప్రదాయ సంబంధమైన యూదుల వైఖరి మనలను కూడా యూదుల వలె ఇతరుల ఎదుట నీతిమంతులుగా చూపించుకునేలా చేస్తుంది. ఈ వైఖరి మన కుటుంబాలలో, సమాజాలలో, సంఘాలలో వివాదాలకు, గొడవలకు దారి చూపిస్తుంది. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనంలో మీ సోదరులను మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో అందులో మీ ప్రత్యేకత ఏమున్నది?
అన్యులు సహితము అట్లు చేయటలేదా? మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానం లభించును? సుంకరులు సహితము అట్లు చేయటలేదా అని యేసు ప్రభు ఈరోజు ప్రత్యేకమైన విధంగా పలుకుతూ ఉన్నాడు. ఈనాడు ప్రభువు పాత విధానాలను, ఆలోచనలను, వైఖరులను విడిచిపెట్టి సవాళ్లతో కూడిన క్రొత్త మనస్తత్వాన్ని, విధానాలను, వైఖరులను చేపట్టమంటున్నాడు. అంటే పక్షపాతం లేని మంచి హృదయాలతో అందరినీ ఆదరించమంటున్నాడు. మన పరలోక తండ్రి బిడ్డలుగా ఎలాంటి షరతులు లేకుండా మన తోడి సహోదరి సహోదరులను మనలాగే ఆదరించమని, అంగీకరించమని యేసు ప్రభు మనలను అడుగుతూ ఉన్నాడు. ఆ విధంగా చేయుటకు కావలసిన కృపను, దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క ఆశీస్సులను ఈ పాస్కాయత్త కాలంలో ప్రభువు మనకు దండిగా సహాయం చేయమని మనసారా కోరుకుందాం. ఏలినవారు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను దీవించి కాపాడుదురుగాక. ఆమేన్.